హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మా పిల్లల కోసం ఆఫ్టర్నూన్ చికెన్ సమోసా చేస్తున్నానండి. చికెన్ సమోసా అంటే నేను గోధుమ పిండితో చేస్తున్నానండి, చపాతీ పిండితోటి. దానికోసం అయితే ఒక 3 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం కాచిన వేడి నూనె అయితే వేసానండి. తర్వాత దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, చపాతీ పిండి లెక్కే కలుపుకోవాలండి. దీన్ని పిండి మొత్తం కూడా ఒక ముద్దలా కలిపేసుకోవాలండి. చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 10 and 15 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకుంటే మనం చపాతీ చేసుకున్నప్పుడు మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇది మనం 10 మినిట్స్ అన్నాను కదండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి నేను స్టఫ్ని తయారు చేస్తున్నాను. చికెన్ సమోసా అన్నాను కదండి, చికెన్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. కొంచెం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, కొంచెం కొత్తిమీర. దీంట్లోకి మసాలా వచ్చి సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే వీట్ అయింది కదా ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందులోనూ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని మనం ఒకసారి అయితే ఫ్రై చేసుకుందామండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కొంచెం దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంటే కొంచెం వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ చిన్న చిన్న పీసెస్ కింద చికెన్ కట్ చేసుకున్నాను కదండి, ఆ చికెన్ కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం బాగా మగ్గేదాకా కూడా మనం ఒకసారి అయితే కలుపుకుందామండి. చూసారండి, చికెన్ అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో మసాలా అయితే వేసేసుకుందాం. పసుపు, కారం, అది చికెన్ మసాలా అన్నీ వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చికెన్ అంతా కలిసేంత వరకు కలుపుకుందామండి. సిమ్లీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ మైదా పిండిని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను, ఎందుకంటే సమోసాలని మనం అంటించడానికి కావాలి కాబట్టి. నేను ఇక్కడైతే నేను బాల్స్ కింద చేసుకుంటున్నానండి. చపాతీలు చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని బాల్స్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు చపాతీ లెక్క చేసుకోవాలి వీటిని. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చికెన్ సమోసా అయితే ఫస్ట్ టైం చేసిన బాగానే వచ్చినాయండి. ముందైతే మనం చపాతీ కింద లెక్క చేసుకొని చపాతీలాగా చేసుకొని మనం గ్యాస్ మీద పెనం పెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా దీన్ని కాల్చుకోవాలండి. అటు ఇటు కూడా కాల్చుకున్న తర్వాత అన్నీ అయితే ఒక రౌండ్లో అయితే రాలేదండి. దీంట్లో ఇప్పుడైతే నేను ఒక సైజు లెక్క కట్ చేసుకుందామని అటు ఇటు కూడా నేను కట్ చేస్తున్నానండి. మంచిగా సమోసా రావాలి కాబట్టి సైడ్లో అయితే తీసేస్తున్నానండి. సైడ్లో తీసేసి ఇప్పుడు దీన్ని నేను సమోసా షేప్స్గా రావటం కోసం నేనైతే వీటిని కట్ చేసుకుంటున్నానండి. సమోసా షేప్ లాగా అయితే కట్ చేసుకుంటున్నానండి. అదిగోండి, చూసారండి ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే షేప్ అనేది సమోసా షేప్ చాలా బాగా వచ్చిందండి. అది నాకైతే తెలియలేదు, ఫస్ట్ టైం చేయటం వల్ల ఇలా వచ్చినాయండి. అయినా కూడా సమోసాలు అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సమోసాలోకి స్టఫ్ని అయితే దాంట్లో పెట్టేసుకొని చికెన్ సమోసా అన్నాను కదండి, దాని చుట్టూ కూడా మనం దాన్ని మైదా పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదండి, దాన్ని కూడా లేయర్ల కింద అంటించేసుకొని మనం ఆ మసాలా అనేది మనం పెట్టిన చికెన్ అనేది బయటికి రానివ్వకుండా మనం ఆ మైదా పిండిని మొత్తం దానికి పెట్టుకొని అంటించేసుకోవాలండి. అప్పుడు మనకి నూనెలో వేసినప్పుడు మనకి చిందదు కాబట్టి. సమోసాలన్నీ అయితే ఇలా చేసేసుకున్నానండి. అయిపోయినాయి సమోసాలు మొత్తం కూడా. దీనికోసం అయితే ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అయితే వాటికి సరిపడా ఆయిల్ అయితే వేస్తానండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక సమోసా అయితే వేసుకున్నాను. సమోసా అన్నీ కూడా సమోసా చేయటం కూడా మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నామండి. ఏదో వచ్చినాయి అలా ఫ్రెండ్స్ సమోసా అయితే. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకుందామండి. అలాగే మిగతా సమోసాలన్నీ కూడా మనం ఆయిల్లోను ఫ్రై చేసేసుకుందామండి. చూసారండి, చాలా బాగా వచ్చినాయండి సమోసాలు అయితే. అలాగే మిగతా సమోసాలన్నీ కూడా నేను డీప్ ఫ్రై చేస్తానండి. సమోసాలన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. చూసానండి, మంచి గోల్డ్ కలర్లో వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మేము కూడా చాలా ఇష్టంగా తిన్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ చికెన్ సమోసా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.